ఒక చిన్న సినిమా కానీ విడుదలైన తర్వాత హీరోని స్టార్గా మార్చేసింది. ఒక సాధారణ కథ ప్రేక్షకుల గుండెల్లో మంట రేపింది. 1987లో వచ్చిన ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ని ఒక్కసారిగా టర్న్ చేసింది. అదే ఆ సినిమా పేరు ఆహుతి. కానీ ఈ సినిమా నిజంగా ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆహుతి ఈ సినిమా చాలా చిన్న సినిమా కానీ పెద్ద హిట్. 1987లో విడుదలైన ఆహుతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషనల్ హిట్. ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ చేసిన నటన, ఎమోషనల్ స్టోరీ, సింపుల్ కానీ పవర్ఫుల్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిసి ఈ సినిమాను సూపర్ హిట్గా మార్చాయి. ఆ సమయంలో పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినా చిన్న సినిమా మాత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ సినిమాలో రాజశేఖర్ చేసిన పాత్ర ఒక సీరియస్, భావోద్వేగానికి నిండిన వ్యక్తి. ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ప్రేక్షకులకి నిజ జీవితాన్ని గుర్తు చేస్తాయి. కుటుంబం కోసం చేసే త్యాగం, సమాజంలో అన్యాయానికి ఎదురవడం, నిలబడడం ఇవి కథలో ప్రధాన అంశాలు. ఈ ఎమోషనల్ ప్రేక్షకుల గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. సినిమాలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ వస్తుంది. అక్కడ నుండి కథ పూర్తిగా మారుతుంది. ఒక హీరో సాధారణ వ్యక్తి నుండి పోరాడే వ్యక్తిగా మారుతాడు. ఈ మార్పు ప్రేక్షకులకి గుప్స్ ఇచ్చింది. ఇప్పుడు అసలు విషయం కలెక్షన్స్. 1987లో తెలుగు సినిమా మార్కెట్ చాలా చిన్నది. అయినా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ అయితే 3,05,00,000 వచ్చింది. కర్ణాటక అయితే 5 లక్షలు వచ్చింది. తమిళనాడు అయితే 3 లక్షలు వచ్చింది కలెక్షన్స్. రీస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల వరకు చెప్పుకోవచ్చు. అయితే టోటల్ సినిమా ఇది 4 కోట్ల నుండి 5 కోట్ల వరకు. అంటే అప్పట్లో పాన్ ఇండియా కాకుండా డబ్బింగ్ సహా భాషల్లో డబ్బింగ్ చేసినప్పుడు వచ్చిన మొత్తం 5 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. అప్పుడు ఈ సినిమా పెట్టుబడి కేవలం 2 కోట్లు అయ్యింది. ఆ కాలంలో 5 కోట్లు అంటే భారీ కలెక్షన్స్. ఈ సినిమా రాజశేఖర్కు స్టేటస్ ఇచ్చింది. ఈ సినిమా 100 రోజులు చాలా సెంటర్లో ఆడింది. కానీ కొన్ని చోట్ల అయితే 175 రోజులు కూడా రన్ అయిందని తెలుస్తుంది. అది ఆ కాలంలో చాలా పెద్ద విశేషం. ఈ సినిమా తర్వాత రాజశేఖర్కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆయన హంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ప్రారంభమైంది. ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ చెబుతుంటారు రాజశేఖర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఆహుతి. ఈ సినిమా లేకపోతే ఆయన కెరీర్ ఇలా ఉండేది కదని అంటుంటారు. సినిమా క్లైమాక్స్లో సమయంలో ప్రేక్షకులు పూర్తిగా ఎమోషనల్ అవుతారు. హీరో చేసే త్యాగం, ఆయన ఎదుర్కొనే పరిస్థితి ఈ ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించాయి. ఈ సినిమా పెద్ద మెసేజ్ ఇస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినా ఎదురుగా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మనదే అనే మెసేజ్ ఈ సినిమా ఇచ్చింది. అయితే మీకు ఆహుతి సినిమా ఎలా అనిపించింది? ఇది రాజశేఖర్ బెస్ట్ మూవీ అనుకుంటారా? కామెంట్లు చెప్పండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ స్టోరీస్ కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.